గురుదేవులు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ వైశాఖ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్న స్ఫూర్తి కుటుంబ సభ్యులను అందరినీ నేను అభినందిస్తున్నాను. చాలా గొప్ప కార్యక్రమం. కొద్దిసేపు భౌతిక ప్రపంచం నుంచి విడివడి ఆధ్యాత్మిక అనుభూతిలో గడపగలిగినటువంటి ఒక శుభ సందర్భం ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల నాకు కలిగింది. ఈనాటి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సుప్రసిద్ధ సినీ నటులు మాగంటి ఎమ్మంటే మాకు అప్పుడప్పుడు, ఎందుకంటే దానికి ఆ పదంలో ఏంటి అసలు పూర్తి పదం అని మాకు అనుకోవాలనిపిస్తుంది. మురళీమోహన్ గారు ముఖ్య అతిథి. ఈనాటి ఆధ్యాత్మిక సభకు వారు రావడం ఒక విశేషం. ఎందుకంటే నాకు బాగా తెలుసు వారు. ఎంత బాగా తెలుసు అంటే మా కుటుంబంలో ఉన్నటువంటి ఒక సభ్యులుగా మాకు అనిపిస్తుంది. ఈ సినిమా తారలు ఉన్నారే, కుటుంబ గాథా చిత్రాల్లో నటించినటువంటి సినిమా తారలు ఎన్టీఆర్, అక్కినేని ఇలాంటి మహానుభావులంతా ప్రతి తెలుగువాడి ఇంటిలోనే కుటుంబ సభ్యులుగా ఉంటారు వారు. అందుకే నాకు బాగా తెలుసు మురళీమోహన్ గారు అన్నారు. ఇటీవల ఒక సీరియల్ చూశాను. ఒక కుటుంబ పెద్దాయన పాత్రలో వారు నటించారు. విలువల కోసం పరితపించే పెద్దాయన పాత్ర. ఒక మనవరాలు తాతగారు కట్టించిన ఇంటి గురించి ఎంత పరితపిస్తుందో చెప్పే అటువంటి కుటుంబ గాథ సీరియల్ అది. ఆ పాత్రలో వారిని చూసిన తర్వాత ఇటువంటి ఆధ్యాత్మిక సభలో వారు ఉండడం అనేది ఎంత గొప్ప విషయమో నాకు అనిపిస్తుంది. అంటే విలువల కొరకు పరితపించే అటువంటి పెద్దవారు మనకు కనిపిస్తారు, ప్రతి కుటుంబంలో ఉంటారు. ఇక ఈనాటి విశిష్ట అతిథి పెద్దలు జస్టిస్ భవానీ శంకరం గారు. చాలా సభల్లో వేదిక పంచుకున్నాం వారితోటి. వారి జస్టిస్ అంటే చట్టాల గురించి బాగా తెలిసిన వారు. మనకు రిటన్ కాన్స్టిట్యూషన్, అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అని రెండు ఉన్నాయి. రిటన్ కాన్స్టిట్యూషన్ మనందరికీ తెలుసు. జడ్జిలు ఉంటారు, కోర్టులు ఉంటాయి, ఇవన్నీ తెలుసు. కానీ అన్రిటన్ కాన్స్టిట్యూషన్, అలిఖిత రాజ్యాంగం అంటే ఏమిటి? మన కుటుంబంలోని విలువలు, సంప్రదాయాలు, ఆచారాలు, సామాజిక విలువలన్నీ, వీటినన్నిటినీ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే మన కుటుంబాల ద్వారా, మన సమాజాల ద్వారా ఒక తరం నుంచి ఒక తరంకి ఈ విలువలు సంక్రమిస్తుంటాయి. భవానీ శంకరం గారు చట్టాల గురించే కాదు, అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ గురించే కాదు, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ గురించి కూడా చక్కగా మాట్లాడగలిగినటువంటి ఒక గొప్ప వక్త. వారు ఉండడం విశేషం.
ఈ సభలో. ఇది ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి సభ. ఆధ్యాత్మికతను గుండె నిండా నింపుకున్న వారే ఈ సభలో ఉంటారు, ఈ సభకు వస్తారు. మా పార్వతీశం గారు, డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు, వారి గురించి తర్వాత చెప్తాను. తర్వాత ఈ చివర కూర్చున్నారే చెన్నూరి రాంబాబు గారు, ఆయన సామాన్యుడు కాదండి. ఆయన ఒక సాహితీవేత్త, ఒక ఆధ్యాత్మికవేత్త. ఆకాశవాణిలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి ప్రయోక్త వారు ఉండడం విశేషం. ఇక శ్రీమతి శైలజా మిత్ర గారు చాలా పేరున్న రచయిత్రి, అందరికీ తెలిసినటువంటి రచయిత్రి. ఇంతమంది విశిష్ట వ్యక్తులతో, గురుదేవుల యొక్క శిష్యులతో విరాజిల్లుతున్నటువంటి ఈ సభను, ఇటువంటి సభను నేను అరుదుగా చూశాను. నేను సాహితీ సమావేశాలకు, సాంస్కృతిక సమావేశాలకు వెళుతుంటాం. ఇటువంటి ఆధ్యాత్మికతతో సుసంపన్నమైనటువంటి సభను చూడడం చాలా అరుదు. ఇక గురుదేవులు స్ఫూర్తి, అందరిలో స్ఫూర్తిని కలిగించినటువంటి మహానుభావుడు. నాకు విశ్వస్ఫూర్తి గారి గురుదేవుల గురించి ఎక్కువగా తెలియదండి. నాకు ఒక విచిత్రం, మీకు నిజం చెప్తున్నాను. హైదరాబాద్ మహానగరానికి వచ్చి 54 సంవత్సరాలైంది. నేను వచ్చి 54 సంవత్సరాల నుంచి హైదరాబాదులో ఉంటున్నాను. ఈ మహానగరం వీధుల్లో నడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మండు వేసవిలో వీధుల్లో నడుస్తున్నప్పుడు, దాహం వేస్తున్నప్పుడు రోడ్డు ప్రక్క చలివేంద్రాలు కనిపించేవి. ఆ చలివేంద్రాల దగ్గర ఈ మహానుభావుడు గురుదేవుల ఫోటో కనిపించింది. అక్కడికి వెళ్ళి స్వచ్ఛతతో ఉన్నటువంటి మంచినీటిని తీసుకొని, గురువుగారు మీరు చల్లగా వర్ధిల్లాలి అనుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక ప్రశ్న వేసుకునేవాడిని, అసలు ఈ విశ్వస్ఫూర్తి గురువులు ఎవరు? అప్పుడు తరువాత దాన్ని మర్చిపోవడం జరుగుతుండేది. విచిత్రం ఏమిటంటే, ఒక 10-15 రోజుల క్రితం వీరి శిష్యులు, స్ఫూర్తిశ్రీ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు. ఏమండి, ఓలేటి పార్వతీశం గారికి సన్మానం చేస్తున్నాం, మీరు తప్పక రావాలి అంటే, ఎవరు చెప్పారండి నా పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంటే, స్ఫూర్తి కుటుంబం అని చెప్పారు. ఓలేటి పార్వతీశం గారు చెప్పారంటే నాకు శిలాశాసనం లాంటిది. వస్తాను బాబు అని చెప్పాను. సరే, తర్వాత ఒక 4 రోజుల క్రితం నాకు ఇన్విటేషన్ కార్డు తీసుకొచ్చి ఇచ్చారు. వారితో ముఖాముఖి ఉన్నది ఉన్నట్టు మాట్లాడాను. చూడు బాబు, గురువుగారు ఫోటోలు నేను చూశాను చలివేంద్రాల దగ్గర, కానీ వారి గురించి నేను చదువుకోలేదు, నాకు తెలియదు, కొంచెం మీరు చెప్పండి అన్నాను. చెప్పండి, 2 పుస్తకాలు ఇచ్చారు. 2 పుస్తకాలు పూర్తిగా చదివాను. నాకు అనిపించింది పుస్తకాలు చదివిన తర్వాత, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చలివేంద్రంలో మంచినీరు తీసుకుంటూ ఎవరు ఈ గురుదేవులు అని అనుకోని ప్రశ్న నాలో వేసుకొని దాన్ని మర్చిపోయాను. వారు చెప్పారు, వచ్చిన వారు, గురుదేవులు ప్రత్యక్షంగా మాట్లాడరు, ఎవరి ద్వారానో మాట్లాడతారు, శిష్యుల ద్వారా. ఒకటి పెద్దలు చెప్తుంటారు,
గురువులు, సద్గురువులు పరమాత్మతో, సద్గురువుల ఆత్మ పరమాత్మతో అనుసంధానమై ఇతర ఆత్మలతో సంభాషిస్తారు, ఇతర ఆత్మల్లో ఉన్నది తెలుసుకుంటారు అని పెద్దలు చెప్తారు. సద్గురువులు, ఇలాంటి విశ్వస్ఫూర్తి లాంటి సద్గురువులు వారి ఆత్మ పరమాత్మతో అనుసంధానమై తక్కిన ఆత్మలతో మాట్లాడుతారు, ఆ ఆత్మల్లో ఏముందో తెలుసుకుంటారు. నాకేమనిపించిందంటే, నేను ఎప్పుడో ఎవరు అని నాలో వేసుకున్న ప్రశ్న, నేనెవరో చెప్పాలి ఈ వ్యక్తికి, ఈ ఆత్మకు, అంటే నా ఆత్మకు అని అనుకోని, పార్వతీశం పేరుతో కారణం ఉండాలి, ఒక కారణం. పార్వతీశం గారి సన్మానం అనేది ఒక కారణం. ఆ కారణంతో నన్ను ఈ సభకు పిలిపించారు గురుదేవులు. అంటే నేను తెలుసుకున్నాను, చదువుకున్నాను, ఇంకా నాకున్నటువంటి కొంచెం ఇటువంటి, ఇప్పుడు 74వ సంవత్సరంలో ఉన్నాను నేను. ఇప్పుడు అంతా ఆధ్యాత్మిక భావనలే వచ్చేటి అన్నీ కూడా. కనుక ఆ 2 పుస్తకాలు చదివినప్పుడు కొంతవరకు గురుదేవులను, కొంతవరకు కొండంతలో చాలా కొద్దిగా నేను తెలుసుకోగలిగాను వారి గురించి. అంటే నాకు గురుదేవులే ఏమిటి, మానవత్వం ఏంటి, మనుగడ ఏంటిది, ఒక స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా ఎదగాలి, సైంటిఫిక్ సెయింట్ అంటున్నారు గురుదేవులను. సైంటిఫిక్ సెయింట్ చాలా గొప్ప పదం. సైంటిఫిక్ సెయింట్ అంటే ఏదో బోధనలు చేస్తుంటారు, చెప్తుంటారు, ఆత్మ పరమాత్మ గురించి చెప్తుంటారు, ఇవన్నీ. ఇది కాదు, సైంటిఫిక్ సెయింట్ చాలా గొప్ప అర్థం ఉన్నటువంటి పదం అది. అంటే ఈ ఆధునిక సమాజానికి ఎంతో అవసరమైనటువంటి బోధన అది. అటువంటి బోధన చేసేవారు సైంటిఫిక్ సెయింట్. ఆధునిక సమాజంలో మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు ఆధునిక సమాజం అంత సాంకేతిక పరిజ్ఞానం, ఇటువంటి సాంకేతికత ఉన్నటువంటి గురువుగారే పుస్తకంలోనే ఉంది. అంతరిక్షానికి మానవుడు వెళుతున్నాడు, పరిశోధనలు చేస్తున్నాడు, నైతికంగా అధపాతాళానికి వెళుతున్నాడు అని చెప్తున్నారు ఆధునికంలో. మరి ఇటువంటి ఆధునిక ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని, జ్ఞానాన్ని తెలుసుకొని మనకు ప్రబోధనలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నేను గురువు గారిని భావిస్తున్నాను. మరి ఇక ఈరోజు సన్మానం అందుకుంటున్నటువంటి ఓలేటి పార్వతీశం, అంటే నేను ఇక్కడికి రావడానికి కారణం, విశ్వస్ఫూర్తి గురుదేవులు ఒక కారణాన్ని సృష్టించారు, నన్ను ఇక్కడికి రప్పించారు. ఓలేటి పార్వతీశం గారి సన్మానం. ఇంత గొప్ప ఆధ్యాత్మిక సభలో డాక్టర్ ఓలేటి పార్వతీశం గారిని సన్మానిస్తున్నందుకు నేను స్ఫూర్తి కుటుంబ సభ్యులను మనసారా అభినందిస్తున్నాను. ఎందుకు? మేము కలిసి దూరదర్శన్లో పనిచేయడం అదే కాదు, సాహిత్యంతో, సంస్కృతితో సుసంపన్నమైన పాదులో నుంచి ఎదిగినటువంటి చెట్టు, ప్రతిభావంతుడైనటువంటి వాడు ఓలేటి పార్వతీశం గారు. తెలుగు పదాలను పంచామృతంలో ముంచి నాట్యం చేయగలిగినటువంటి సమర్థుడు ఓలేటి పార్వతీశం. వారి తండ్రి గారు నాకు తెలుసు, నేను కలిశాను వారి తండ్రి గారు. ఇలాగే స్ఫురద్రూపి వారి తండ్రి గారు కూడా. అంటే ఆధ్యాత్మికత వర్చస్సులో కనిపిస్తుంది. ఆధ్యాత్మికత ఉన్నవాడే కవి కాగలుగుతాడు, రచయిత కాగలుగుతాడు, కళాకారుడు కాగలుగుతాడు. అది లేకపోతే కాలేరు. పార్వతీశం గారి తండ్రి పేరు శశాంక గారు, గొప్ప కవి. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు
రేడియో తెరిస్తే చాలు లలిత గీతాలు, శశాంక గారు రాసినటువంటి లలిత గీతాలు వినిపించేవి. అందుకే మేమంతా అనుకునేవాళ్ళం, శశాంక గారు నడుస్తున్న లలిత గీతం. ఇక శశాంక గారి తండ్రి గారు, వారికి సన్మానం జరుగుతున్నది కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పాలి. శశాంక గారి తండ్రి గారు అంటే వీరికి పితామహులు, వారి పేరు ఓలేటి పార్వతీశం గారే. తాతకు తగ్గ మనవడు. ఇక వీరి మాతామహులు అంటే తల్లిగారి తండ్రి కందుకూరు రామభద్రరావు గారు. వారిని నేను చూశాను, వారు గొప్ప కవి. అంటే పార్వతీశం గారు తండ్రి తాతల విజ్ఞాన సంపత్తిని, సాహితీ సంపత్తిని, సాంస్కృతిక సంపత్తిని తనలో నిక్షిప్తం చేసుకొని ఇప్పుడు సాహితీ సేవ, సాంస్కృతిక సేవ చేస్తూ మనందరికీ ఆత్మీయుడుగా విలసిల్లుతున్నాడు. అందుకే ఈ ఆధ్యాత్మిక సభలో ఆధ్యాత్మిక వెలుగులతో విరాజిల్లుతున్నటువంటి ఈ సభలో ఆధ్యాత్మిక వెలుగులతో విరాజిల్లుతున్నటువంటి ఈ సభలో పార్వతీశం గారికి సన్మానం చేయడం అనేది మాకందరికీ ఆనందదాయకం. ఆత్మీయులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు, వారి మిత్రులందరూ ఉన్నారు ఇక్కడ, అందరికీ, వారి కుటుంబ సభ్యులకు, ఒక్క స్ఫూర్తి కుటుంబ సభ్యులకే కాదు, తెలుగువారందరూ సంతోషించదగినటువంటి గొప్ప సందర్భం ఇది. మరొక్కసారి మా పార్వతీశం 1000 ఏళ్ళు వర్ధిల్లాలి ఇలాగే. అట్లాగే స్ఫూర్తి కుటుంబ సభ్యులను మరోసారి అభినందిస్తున్నాను. గురుదేవులకు నమస్కరిస్తున్నాను.